ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మణే నమః. జీవులను హింసించి దేవుళ్లను పూజించిన ఫలితము లేదు. సర్వ ప్రాణులు భగవంతుని సంతానం. అన్ని జీవుల ప్రాణం ఒక్కటే. బ్రతుకు అందరికీ ఇష్టం కనుక ఏ జీవిని హింసించవద్దు. మాంసాహారం కన్నా శాకాహారమే ఎక్కువ బలమైనది. మాంసాహారం అనేక రోగాలకు మూలం. మాంసము మానినవాడు 100 ఏళ్ల తపస్సు చేసిన పుణ్యం పొందుతాడు. జంతు బలి చేసేవాడు మరో జన్మలో అలాగే బలి అవుతాడు. నువ్వు దేనినైతే హింసిస్తావో, చంపుతావో మరో జన్మలో వాటి చేత హింసించబడతావు, వాటిచే చంపబడతావు. మాంసాహారం మనిషిలో హింస ప్రవృత్తిని, ఉద్రేక్తాన్ని పెంచుతుంది. శాకాహారమే మానవుడికి సరియైన అన్ని పోషకాలు, విలువలు కలిగినది. మరియు జీవహింస చేయువారికి ధైర్యం నశించి సంశయములు, బాధలు వృద్ధియగును. జంతువుని హింసించడం మూర్ఖత్వం. అది దేవుణ్ణి అవమానించడం. మనకున్న ప్రేమ, వాత్సల్య, కరుణ కనీసం జంతు, పశువు, పక్షాదుల మీద చూపకపోతే మానవ జన్మ నిరర్థకం. జీవకారుణ్యం కలవారు దేవుని ప్రేమకు పాత్రులు అవుదురు. ప్రపంచములో జరుగుతున్న అన్ని అరాచాలకు, అంత కలహాలకు, మూట కక్షలకు, ప్రవృత్తి విపత్తులకు, సమయానికి వర్షాలు కురవకపోవడానికి కారణం జీవహింస. ప్రకృతి అంతయు పశు పక్షాదుల, జంతువుల సామ్రాజ్య. మనం వాటితో అతిథులం మాత్రమే. వాటి ప్రాణం తీసే హక్కు మనకు లేదు. వాటి ప్రాణరక్షణ మాత్రమే మన ధర్మం. జై సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మణే నమః.